రైతు సోదరులకి నమస్కారం అండి. మనం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని బురదరాఘాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనకి మహేంద్ర సీడ్స్ వాళ్ళు రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేశారు జగన్నాథ్ అనే వెరైటీ మీద. ఇది మనకి చూడటానికి ఒక 3 ఎకరాల సుమారుగా ఉంది. దీన్ని పరిశీలించడానికి రైతులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మహబూబాద్ జిల్లా నుంచి దగ్గరగా ఒక 1000 మంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది. అందులో మనకి కొంతమంది రైతు సోదరులు వివిధ గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం. సార్ మీది ఏ ఊరండి? మాది గుండంరాజుపల్లి విలేజ్. ఓకే అండి. మండలం వచ్చేసి చిన్నగూడూరు. ఓకే అండి. జిల్లా మహబూబాద్. ఓకే అండి. మేము గుండంరాజుపల్లి నుంచి నర్సలపేట, జయపురం, ఓకే అండి, ఈదులపూసపల్లి నుంచి రైతులు వచ్చారు. 20 మంది రైతులు వచ్చాము. ఓకే అండి. మీకు ఇప్పుడు ఈ వెరైటీ ఎలా ఉందండి? ఈ వెరైటీ అసలు నేను ఇంతవరకు చూడలేదు వెరైటీ ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కాదు, నేను బండి బట్టి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు ఇంత క్రాప్ వెరైటీ నేను చూడలేదు ఇంతవరకు. ఓకే అండి. ఇప్పుడు ఇది మామూలు మీరు మీ ఐడియా ప్రకారంగా ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారు? ఇది దగ్గర 40 క్వింటాలు వస్తుందండి. వస్తుందా? 40 క్వింటాలు పక్కా వస్తుంది. ఎందుకంటే మా రైతులు మా అక్కడికి వచ్చిన ప్రదర్శన రైతులు అందరూ కూడా అంటుండ్రు 40 క్వింటాలకు ఏం తగ్గదు ఇది. ఓకే. మీరు వేసారండి తోట ఈ సంవత్సరం? నేను ఇప్పుడు ఈ సంవత్సరం కాదండి, 40 సంవత్సరాలు కాంచేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న తోటకి ఈ తోటకి డిఫరెన్స్ అసలు చూడలేదు. మేము చాలా ఫీల్డ్ చూసినాం కానీ ఇటువంటి వెరైటీ చూడలేదు. ఓకే అండి. ఇప్పుడు మీకైతే బాగా నచ్చిందండి. మేము అనుకున్నాం రేగల్ల ప్రాబ్లం అనుకున్నాం కానీ అన్ని రేగల్లే ఉన్నాయి కానీ ఈ సీడ్ ప్రకారం ఎవరిది కూడా లేదు. ఇది ఇత్తనం మాత్యమే. ఇత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ మీరు వేసే వ్యవసాయంలో ఇది ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటారు? జగన్నాథ్ అనే వెరైటీ నేను నా ఉన్న కాడికి ఇదే వేద్దామని. ఎందుకంటే సుమారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? మేము 6 ఎకరాలు చేస్తామండి. రెడ్డి గారు 6 ఎకరాలు వేస్తారు. 6 ఎకరాలలో ముందుకి మీరు జగన్నాథ్ అనే వెరైటీ జగన్నాథే వేస్తాం. ఖచ్చితంగా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జయపురం గ్రామం, కసిరెడ్డి లింగారెడ్డి రైతు. ఓకే అండి. నర్సలపేట మండలం. ఓకే అండి. మీరు తోట ఎన్ని ఎకరాలు వేసారని? 4 ఎకరాలు వేస్తాం. కానీ ఈ సంవత్సరం తగ్గించాం, ఎందుకంటే నల్లి ఊరు ప్రభావం తగ్గించాం. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం విల్ట్ వల్ల కూడా కొంతమంది తోటలు పోయినాయి కదా. ఇప్పుడు మీకు ఈ వెరైటీ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎప్పుడు చూడలేదు. 20 సంవత్సరాలు చేయబట్టి కానీ ఇంత మంచి తోట ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మీరు నరసింహలపేట జయపురం అంటే 50 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. 100 కిలోమీటర్ల నుంచి వచ్చారు మీరు. 100 కిలోమీటర్ల నుంచి మీరు ఇక్కడికి విత్తనాన్ని చూడటానికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉందండి. సూపర్. ఎక్సలెంట్. ఇప్పుడు నల్లిని తట్టుకోవటం కానీ విల్టుని తట్టుకోవటం కానీ దీంట్లో మీకు క్రాప్ సెట్ కావటం కానీ దగ్గర గుత్తులు చూడండి ఒకసారి ఎట్లా కాసిందో. చాలా బాగుంది. క్రాప్ డ్యామేజ్ ఏమైనా కనపడుతుందండి? లేదు, విల్టు లేదు, లేదు. ఇప్పుడు మీ రైతు సోదరులు మీరు దగ్గర నరసింహలపేట నుంచి సరే సంథింగ్ మీకు చాలా ఏరియాల నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి రైతు అదే మాట అంటాడు, ఈ పంట మాత్రం 40 క్వింటాలకు తక్కువ రాదు. అంత బాగుంటుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నర్సలపేట లోకల్, మండలం నర్సలపేట. ఓకే అండి. నేను గత 5-6 సంవత్సరాల నుంచి వేస్తున్నా. 4-5 ఎకరాలు వేసి ఈ సంవత్సరం పనిచేసిన నల్లి ప్రాబ్లం. ఈ తోటను చూసి మళ్ళీ వేయాలనిపిస్తుంది. ఈ తోటను చూసినాక నల్లి లేదు, ఏం లేదు, బిల్డింగ్ లేదు. బాగుంది కాబట్టి మళ్ళీ ఒకసారి 5 ఎకరాలు 6 ఎకరాలు ఇద్దామని అనుకుంటున్నాను. అదే కాకుండా 2 స్టెప్పులు పేరు కాసింది. 3 స్టెప్పులు వచ్చింది. ఒక స్టెప్ మంచి సైడ్ బ్రాంచెస్ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ బ్రాంచెస్ చూడండి ఎట్లున్నాయో, మొత్తం ఒక దాంట్లో కూడా అల్లుకుపోయి తీగలు పారి ఎట్లా కాసిందంటే చింతకాయ కాసినట్టు కాసింది. క్రాప్ కూడా చూడండి ఎంత దగ్గర ఉందో, అంతే యూనిఫామ్ గా చివరి కాయ ఫస్ట్ కాయ అంత ఒకటే సైజులో ఎంత బాగుందో చూడండి. లేబర్ కూడా ఒకటి కాకుండా పట్టుకొని 10 కాయలు ఒకేసారి తెంపే విధంగా. ఓకే అండి. సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈదులపూసపల్లి గ్రామ పంచాయతీ నుంచి వచ్చారా? ఓకే అండి. ఇప్పుడు మీ ఏరియాలో తోటలు ఎట్టున్నాయండి? మామూలుగానే ఉన్నాయి తోటలు. ఇదైతే బాగుంది తోట. ఈ వెరైటీ కూడా బాగానే ఉంది. ఓకే అండి. ఇది వేసుకోవచ్చు. ఇది మీరు తోట వేస్తారండి? నేను 9 ఎకరాలు వేస్తాను. 9 ఎకరాలు వేస్తారు. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం వేసారండి? మీ రేట్ ఎట్లుందండి మీరు వేసింది? మాకు దీనికంటే తక్కువ ఉన్నది, కొంచెం తక్కువనే ఉంది, చాలా తక్కువ ఉంది. దగ్గర కనుపులు ఉన్నాయి, మంచిగా ఉంది. దీనికి విల్టు రోగం కూడా లేదు ఎక్కడ. ఓకే అండి. బాగానే ఉంది. క్రాప్ డ్యామేజ్ అసలు లేదు, అసలు ఇందులో చూద్దామన్నా లేదు. ఫస్ట్ సీడ్ మాత్రం కాయ తలపరు కూడా ఉంది. వేసుకోవచ్చు, రైతు ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వేసే 9 ఎకరాలలో దీన్ని ఎంత వేస్తారు? ఇది ఒక 5 ఎకరాలు వేస్తారు. మీరు 5 ఎకరాలు వేస్తారు వేసి. ఓకే అండి. మనకి తోట సాగు చేసినటువంటి అన్నగారు కూడా ఉన్నాడు. అన్నగారు మీ పేరు చెప్పండి. భానోత్ రాజు గారు. ఇప్పుడు రాజు గారు మీరు తోట 3 ఎకరాలు వేసారు కదా. ఇప్పుడు 3 ఎకరాలు ఈ తోట
మీరు ప్రతి సంవత్సరం ఈ జగన్నాథ్ వెరైటీని వేస్తారా? ఈ సంవత్సరం వేసారా? ఇది లేదండి, ఈ సంవత్సరం ఈ సంవత్సరం వేశారు. 3 ఎకరాలు ఒకటే వెరైటీ వేసారా? ఒకటే వెరైటీ ఒకటే వేశారు. ఇప్పుడు మీరు ఈ వెరైటీ వేసిన వెరైటీలకి దీనికి ఏమైనా తేడా కనపడుతుందన్న? చాలా తేడా ఉందండి. చాలా ఈ కాపు ఏడా లేదు. తేడా లేదు. నేను వేసిన కాడ నుంచి లేదు. మీ రాఘవాపురం విలేజ్ లో నీ తోట ఏ ప్లేస్ లో ఉందన్న? ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 100%. ఎందుకంటే పక్కన ఉన్న రైతులు కూడా గుంటకింట 40 క్వింటాలకు తక్కువ పడిందని చెప్తారు. అదే విధంగా మీ తోట కూడా చూస్తానికి ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇదే వెరైటీ ఎన్ని ఎకరాలు సాగు చేస్తా? నేను వేసేది మొత్తం ఇదే వేస్తాను. మొత్తం ఒకటే సేమ్ వెరైటీ, యూనిఫామ్ ఒకటే వెరైటీ వేసి పడేస్తారు, మార్చకుండా. ఇప్పుడు మీ విలేజ్ లో నెక్స్ట్ ఇయర్ ఈ జగన్నాథ్ వెరైటీని మీ విలేజ్ లో సాగు దాదాపు అందరు వేస్తారు. అందులో ఆప్షన్ లేదు. ఇక అందరు రైతులు ఇదే వాళ్ళు అయితే పక్కా వేస్తారు. ఆడి చూడకున్నా కూడా వాళ్ళు వచ్చి చూసి మరి తీసుకెళ్తారు. అందులో మోమాటం లేదు. ఇప్పుడు మీరు దీంట్లో మీకు విల్ట్ గానీ తాలు గానీ ఫ్లవర్ డ్రాపింగ్ ఏమన్నా ఉందా? అసలు ఏం లేవు. మన క్రాప్ ఎట్లా ఉందన్న? యూనిఫామ్ ఒకటే తీరు ఉందా? ఏమన్నా ఎగుడు దగ్గర మొత్తం ఒకే తీరు. ఫస్ట్ నుంచి చివరి కాయ కూడా అదే సైజ్ లో ఉంది. క్రాప్ డ్యామేజ్ ఏం లేదు. క్రాప్ డ్యామేజ్ అనేది లేదు. నల్లిని ఏమైనా తట్టుకోవటం? అసలు నల్లికి పర్ఫెక్ట్. ముందు తట్టుకునేది నల్లికే తట్టుకుంది. ఓకే అండి. మీ ఐడియా ప్రకారంగా రైతుగా బయట వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు, ఎకరానికి ఎన్ని క్వింటాలు అవుతుందన్న? నాకు తెలిసి 35 నుంచి 40 వస్తాయి అనుకుంటున్నాను. ఓకే, మీరైతే 35 నుంచి 40 అసలే తగ్గదు. మీరు వేసిన ఇంత ముందు వేసిన వెరైటీల కంటే ఇది బెటర్, చాలా బెటర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మనకి రైతన్న చెప్తున్నట్టుగా 35 నుంచి 40 క్వింటాలు వస్తాయని అన్నయ్య చెప్తుండు. కాబట్టి రైతులు ఎవరైనా దీన్ని గుండె మీద చేసుకొని సాగు చేయొచ్చు ధైర్యంగా. ఏం వెరైటీ అన్నది? ఇది జగన్నాథ్ మహేంద్ర సీడ్స్. అందరూ ఒకసారి అనండి, జై జగన్. మహేంద్ర సీడ్స్ వాళ్ళది జగన్నాథ్ అనే వెరైటీని రైతులందరూ గుండె మీద చేసుకొని సాగు చేయొచ్చు అని రైతన్న చెప్తుండ్రు. కాబట్టి రైతు సోదరులు ఎవరైనా దీన్ని గుండె మీద చేసుకొని ధైర్యంగా సాగు చేయొచ్చు. ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు వస్తుందని రైతే మనకు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి రైతు దీన్ని సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.